నమస్తే. నేను ఉంటే ఉంటా, పోతే పోతా. కానీ అసోం ముఖ్యం, అసోం అస్తిత్వం ముఖ్యం, అసోం కల్చర్ ముఖ్యం అంటున్నాడు హిమంత బిశ్వ శర్మ. ఒకడొచ్చాడు, నలుగురు అయ్యారు, 10 మంది అవుతున్నారు. అసోం డెమోగ్రఫీ మొత్తం చేంజ్ అయింది, ఇంకా చేంజ్ అవుతుంది. మరికొద్ది రోజుల్లో అసామీస్ పూర్తిగా మైనారిటీలు అవడం ఖాయం అసోంలో. హిమంత బిశ్వ శర్మ అంటున్నమాట. కొద్ది రోజులు చూస్తుంటే చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆయనలో ఒక టెన్షన్, ఒక ప్రెషర్ కనిపిస్తోంది. ఇంత చేస్తున్నా కూడా ఎక్కడికక్కడ ఏర్వేస్తున్నారు. అక్రమ బంగ్లాదేశీలను, రోహింగ్యాలను ఆయన ఏర్వేత ఒక యుద్ధ ప్రాతిపదికన మొదలుపెట్టారు. అటవీ ప్రాంతాన్ని, గవర్నమెంట్ భూములను కబ్జా చేసుకుని కాలనీలు, గ్రామాలు వెలిసినాయి. లోకల్ అధికారులు వాళ్ళకి సపోర్ట్. ఇంకా పక్కనున్న మమతా బెనర్జీ కూడా, మమతా బెనర్జీ ఏ స్థాయిలో సపోర్ట్ చేస్తుందో తెలుసు అందరికి. మళ్ళీ ముందు మాట్లాడుకుందాం ఇదే వీడియోలో. నిన్న ఇవాళ ఒక వీడియో వైరల్ అయింది, మనం చూస్తున్నాము. రియలైజ్ అవుతున్నారు అసామీస్ కూడా. వాళ్ళకి అర్థమైపోయింది ఎంత ప్రమాదకర స్థితిలో అసోం ఉందో వాళ్ళకి అర్థమైపోయింది. కాగడాలు పట్టుకొని వేలాది మంది రోడ్డెక్కారు. అక్రమ వలసదారుల పైన యుద్ధం ప్రకటించారని చెప్పొచ్చు రోడ్డెక్కి. బంగ్లాదేశీ అక్రమ వలసదారులు, రోహింగ్యాలను మేము రానివ్వమంటున్నారు. మార్పు మొదలైంది, రియలైజ్ అవుతున్నారు. అందుకు నిదర్శనం ఆ వీడియో మీకు చూపిస్తున్నా నేను. బెంగాలీల పేరుతో అసోంలో తిష్ట వేస్తున్నారు. సేమ్ కదా బంగ్లాదేశ్ లాంగ్వేజ్, మన పశ్చిమ బెంగాల్ భాష పరంగా, భాషా సంస్కృతి ఆధారంగా విడిపోయిన దేశమే కదా పశ్చిమ బెంగాల్, అది బంగ్లాదేశ్. నిజంగా హిమంత బిశ్వ శర్మ లేకుంటే, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కనుక అసోంలో లేకపోయి ఉంటే అసలు ఇప్పటికే అసోం వెళ్ళిపోయేది, అసలు దేశం నుంచి విడిపోయేది. అసోం ఈ దేశంలో ఉండేది కాదు. ఈశాన్య రాష్ట్రాల ముఖద్వారం అంటారు. మిగతా 7 రాష్ట్రాలకు ముఖద్వారం అసోం. ఈశాన్య రాష్ట్రంలో పెద్ద రాష్ట్రం, పెద్ద దిక్కని చెప్పొచ్చు ఈశాన్య భారతానికి. అలాంటి అసోం పరిస్థితి రోజు రోజుకు చాలా ఆందోళనకరంగా మారుతోంది. అదే విషయం చెప్తున్నాడు హిమంత బిశ్వ శర్మ. ప్రజలు కూడా రియలైజ్ అవుతున్నారు. నిన్న ఇవాళ చూసినాం మనం వీడియోస్. కాగడాలు పట్టుకొని వేలాది మంది అసామీస్ బయటకు వచ్చారు. అక్రమ బంగ్లాదేశీలు, అక్రమ రోహింగ్యాలు గో బ్యాక్ అంటూ. బెంగాలీల పేరుతో మేము బెంగాలీలం అంటూ అసోంను మొత్తం ముంచెత్తారు. అయితే వాళ్ళు మన పశ్చిమ బెంగాల్ వాళ్ళు కాదు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులు. పూర్తిగా బంగ్లాదేశీలమయమైపోయింది. చెప్పిన కదా, హిమంత ఉన్నాడు కానీ, లేదంటే ఎప్పుడో భారత్ నుంచి అస్సాం వెళ్ళిపోయేది, విడిపడిపోయేది. తద్వారా ఈశాన్య భారతం ఏమయ్యేది? నిత్యం వేల మందిని పంపించేస్తున్నారు, వెనక్కి పంపించేస్తున్నారు. అది లక్షల్లో మారాలి. అయితే ఈ చర్యలు సరిపోవు, ఏమాత్రం సరిపోవు. ఇప్పటికే జరగకూడని నష్టం జరిగింది అసోంలో. దాదాపు హిమంత బిశ్వ స్వయంగా సీఎం చెప్పిన మాట, 1 కోటి మందికి పైగానే ఉన్నారు బంగ్లాదేశీ మూలాలు ఉన్న వాళ్ళు ఇప్పటి వరకు అని చెప్తున్నాడు ఆయన. ఒంటరి పోరాటం చేస్తున్నాడని చెప్పొచ్చు. చెప్పిన కదా, ఆయన ధైర్యంగా మాట్లాడుతున్నాడు కానీ ఆయన మొహంలో ఆందోళన మనం గమనించవచ్చు. ఓవైపు మమతా బెనర్జీ శూర్పణఖ రాక్షసి. మొన్న ప్రతిసారి ఆయనతో పెట్టుకుంటే మొన్న ఎక్స్ లో వార్ నడిచింది ఇద్దరికి. బంగ్లాదేశీలను టార్గెట్ చేస్తున్నారు, నా పశ్చిమ బెంగాల్, నా బెంగాల్ ప్రజలను టార్గెట్ చేస్తున్నాడు హిమంత బిశ్వ. భాష ఆధారంగా వాళ్ళని వెళ్ళగొడుతున్నాడు, సాధిస్తున్నాడు అని చెప్పింది. కానీ కాదు, బంగ్లాదేశ్ వాళ్ళు మాట్లాడేది కూడా బెంగాలీనే, కానీ తెలిసిపోద్ది. హిమంత కూడా గట్టిగానే బదిలిచ్చాడు. నా అసోం సంస్కృతి ముఖ్యం, నా దేశం ముఖ్యం నాకు. నేను బెంగాలీలను ఏమీ అనట్లేదు, అక్రమంగా వలస వచ్చిన వాళ్ళని మాత్రం నేను ఇట్లనే చేస్తా, తరిమి కొడతామంటున్నాడు ఆయన. ఇప్పటికీ దాదాపు 29 లక్షల బిఘాలు, అంటే దాదాపు 10 లక్షల ఎకరాల భూమిని బంగ్లాదేశ్ చొరబాటుదారుల నుంచి వెనక్కి తీసుకుంది ప్రభుత్వం. స్వయంగా సీఎం చెప్పిన మాట ఈ లెక్క. 2021లో బీజేపీ అధికారంలోకి వచ్చిన నుంచి, ఆయన ముఖ్యమంత్రి అయిన నుంచి కూడా ఆ పని చేపట్టాడని ఒక మహాయజ్ఞం చేస్తున్నాడని చెప్పొచ్చు. గట్స్ ఉన్న ముఖ్యమంత్రి. మరి చెప్పిన కదా, గత 4 ఏళ్లలోనే 1,29,00,000 బిఘాలంటే సుమారు 43,000 ఎకరాల ఆక్రమిత భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది ప్రభుత్వం, హిమంత సర్కార్.
అదంతా కూడా ఎక్కువ శాతం అందులో అటవీ భూములు ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఉన్నాయి, దేవాలయాల భూములు కూడా ఉన్నాయి. మొన్న జూలై 12 ఈ నెల 12లోనే గోల్పారా జిల్లాలో పైకాన్ రిజర్వ్ ఫారెస్ట్ లో పెద్ద ఎత్తున ఆపరేషన్ చేపట్టారు పారామిలిటరీ బలగాలు, పోలీసులు. 140 హెక్టార్ల భూమి, అదంతా కూడా ముస్లింలు, బంగ్లాదేశీ ముస్లింలు ఆక్రమించుకున్నారనమాట. చట్టవిరుద్ధంగా ఆక్రమించుకొని కబ్జా చేసి అక్కడ కాలనీలు కట్టుకొని ఉంటున్నారు. వాటిని స్వాధీనం చేసుకుంది ప్రభుత్వం. 1080 కుటుంబాలు అక్కడ ఇల్లు కట్టేసుకున్నాయి. అక్కడ గోల్పారాలో ఇల్లు కట్టేసుకున్నాయి. అందరూ ముస్లింసే. పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, అస్సామీలు అసలే కాదు, బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. ఆ అక్రమ నిర్మాణాలను తొలగించడానికి 36 బుల్డోజర్లను వాడాల్సి వచ్చింది. 6 బ్లాకులుగా ఆ ప్రాంతాన్ని విభజించి ఆ దుకాణాలు, ఇల్లు మొత్తం కూల్చివేశారు. దాదాపు 2500 నిర్మాణాలు అనమాట. 1000 మందికి పైగా పోలీసు బలగాలు, పారామిలిటరీ బలగాలు, అటవీ గార్డులు అక్కడే ఉన్నారు. ఇంకా అదే పని వాళ్ళు ఇంకొక పెద్ద ఎత్తున ఒక ఆపరేషన్ అనమాట. ఇట్లా జరుగుతుంటే అక్రమ బంగ్లాదేశీల మీద దాడి జరుగుతూ వాళ్ళని తరిమి కొట్టే చర్య జరుగుతుంటే బెంగాలీలపై దౌర్జన్యాలు అంటది మమతా బెనర్జీ. ఆయన పని ఆయన చేసుకొని పోతుంటే అస్సాం కోసము, దేశం కోసం ఆయన పని ఆయన చేసుకుంటుంటే బార్లా దారులు తెచ్చి వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశీ రోహింగ్యాలకు ఓట్ల కోసము, దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతుంది, స్వార్థ రాజకీయం కోసం, ఓట్ల కోసము. మళ్ళీ అస్సాంలోని బెంగాలీ సమాజం మీద హిమంత పోరాడుతున్నాడు, యుద్ధం చేస్తున్నాడు అని చెప్తుంది. వారెవరు? మన బెంగాలీస్ కాదు, ముస్లిం చొరబాటుదారులే, బంగ్లాదేశీ ముస్లింలే. అస్సాం ఇప్పుడు ల్యాండ్ జిహాద్ మీద ఫైట్ చేస్తున్న హిమంత బిశ్వ శర్మ జనాభా జిహాద్ అనే ఒక మాట మాట్లాడాడు. ముస్లింల జనాభా వృద్ధి రేటు అంతకంతకు పెరుగుతోంది. ఇదే కొనసాగితే కొద్ది రోజుల్లోనే హిందువుల జనాభాతో సమానమైతుంది, పెరుగుతుంది అని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిబ్రూగఢ్లో 34% ముస్లిం జనాభాలో 31%, జాగ్రత్తగా వినండి, దిబ్రూగఢ్లో, అసోంలోని దిబ్రూగఢ్లో ముస్లింల జనాభా 34%, దాంట్లో 31% మంది బయట నుంచి వచ్చిన వాళ్లే. మళ్ళీ ఒకసారి చెప్తున్న, దిబ్రూగఢ్లో ఉన్న 34% ముస్లింలలో 31% బయట నుంచి వచ్చిన వాళ్లే. రాష్ట్రం మొత్తం అంతే. రాష్ట్రం మొత్తంలో ముస్లిం జనాభాలో కేవలం 3% మంది మాత్రమే భారతీయులు, అస్సామీ ముస్లింలని ఆయన చెప్తున్నారు, స్పష్టంగా చెప్తున్నారు. ఇది తన అభిప్రాయం కాదు, లెక్కలు చూపిస్తే మీకు అంటున్నాడు. ఇంకా కొద్ది రోజులు పోతే స్థానిక ప్రజలు, అస్సామీస్, హిందువులు, స్థానిక ప్రజలు, అస్సామీలు మైనార్టీలు అవుతారు ఈ రాష్ట్రంలో అని చెప్తున్నాడు ఆయన. 2021 ఆల్రెడీ అయిపోయింది. ఇంకా 31 2041 సంవత్సరాలకు అంచనా వేస్తే 50-50 అవుతుంది ముస్లింల జనాభా ఇక్కడున్న స్థానికుల జనాభాతో కలిసి అని. బయట నుంచి వచ్చిన అక్రమ వలసదారులు ఇక్కడి జనాభా ఈక్వల్ అయిపోతుంది అని చెప్తున్నారు. అసోంలో మాత్రమే కాదు, సరిహద్దు రాష్ట్రాల్లో, ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యంగా జనాభా మార్పు మీద, డెమోగ్రఫీ మీద ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దండయాత్ర ఇదని చెప్తున్నాడు. పొరుగు దేశం నుంచి ఆ మతస్థులు చేస్తున్న దండయాత్ర ఇది భారతదేశం మీద అని చెప్తున్నాడు. బంగ్లాదేశ్ నుంచి మనం రోజు అనుకునేది కొత్త ముచ్చట ఏం కాదు ఇది, కానీ ఎంత ప్రమాదకరంగా ఉంది, ఎంత ఫ్లో ఉందో చెప్పడం అనమాట. ఓటర్లు అయిపోతున్నారు, ఆధార్ కార్డులు అయిపోతున్నాయి. వెస్ట్ బెంగాల్లో ఒక పెద్ద ముఠా పనిచేస్తుంది వాళ్ళ కోసం. ఫెన్సింగ్ కూడా వేయలేదు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ. బిఎస్ఎఫ్ వాళ్ళకు ఆర్మీ ఒక ఆర్డర్ ఇచ్చి కొద్ది కిలోమీటర్ల వరకు మీరు వెళ్ళొచ్చు, తనిఖీలు చేయొచ్చు అంటే వాళ్ళని కూడా అడ్డుకుంది మమతా బెనర్జీ. పార్లమెంట్ లో హోంమంత్రి అమిత్ షా స్వయంగా చెప్పారు, రాష్ట్రంలో బోర్డర్లో ఫెన్సింగ్ వేయట్లేదు, నేనేం చేయాలంటుంది. ఏదన్నా మాట్లాడితే ఒక ఆడది తట్టుకోలేదు, మహిళా ముఖ్యమంత్రిని మీరు వేధిస్తున్నారంటారు అని బయలుదేరితే ఇవన్నీ కూడా సోకాల్డ్ ఇతర పార్టీలు, లెఫ్టిస్టులు అందరూ కూడా బయలుదేరిపోతాయి. ఇంకా ఓటు బ్యాంకు కోసమే దిగజారుడు రాజకీయాలు చేస్తుంది మమతా బెనర్జీ. ఒక రాక్షస క్రీడ ఆడుతోందని చెప్పొచ్చు. నిత్యం వేలల్లో వస్తున్నారు బోర్డర్ నుంచి. హిమంత అదే చెప్తున్నాడు, ఇది కేవలం ల్యాండ్ జిహాద్ మాత్రమే కాదు, ల్యాండ్ జిహాద్ మీద కూడా ప్రభుత్వం ఫైట్ చేస్తోంది, భూములను వెనక్కి తీసుకుంటుంది, అక్రమ వలసదారులను పంపించేస్తున్నాం కానీ తను ఒక్కడి వల్ల అవుతలేదు. అస్సామీ ప్రజలను అంతం చేయడానికి, అస్సామీల ఉనికిని క్లోజ్ చేయడానికి ఇది ఒక జిహాద్ నడుస్తోంది. ఇప్పుడు దిగువ మధ్య అస్సాంలో దాడి మొదలైంది, నెక్స్ట్ ఇప్పుడు ఎగువ అస్సాంకి వెళ్ళింది, అప్పర్ అస్సాంలో మొదలవుతోంది అని ఆయన హెచ్చరించారు. ఆ సందర్భంలో ఆయన ఆ మాట అన్నాడు, మొన్న ఉంటే ఉంటా పోతే పోతా నేను, కానీ జాగ్రత్త, మీరందరూ జాగ్రత్త, నేను హెచ్చరిస్తున్నా. నీ ఇంటి పక్కకు వస్తాడు, ఒకడు వస్తాడు, 4 అవుతారు, 10 మంది అవుతారు, అట్లనే అయిండ్రు, ఇన్ని రోజులు అదే జరిగింది. ఇంకొద్ది రోజులు పోతే 50-50 అవుతుంది జనాభా, తర్వాత పెరుగుతూ పోతుంది ఇంకా క్రమంగా.
ఇప్పటికైనా రియలైజ్ అవ్వండి అని ప్రజలకు కూడా పిలుపునిస్తున్నాడు, అప్పీల్ చేస్తున్నాడు. అయితే మార్పు కనిపిస్తోంది. నిన్న పెద్ద ఎత్తున వేలాది మంది అస్సామీలు, గిరిజనులు కాగడాలు పట్టుకుని రోడ్డెక్కారు. రోహింగ్యాస్ గో బ్యాక్, బంగ్లాదేశీ ముస్లిమ్స్ గో బ్యాక్ అంటూ. నిజమే కదా, ప్రజల్లో మార్పు రాకుండా ఏ నాయకుడు ఏమీ చేయలేడు. ఇక చెంగూర్ బాబా అరెస్టుతో మూలాలు కదులుతున్నాయి. లవ్ జిహాద్ ముఠాలు ఎక్కడికక్కడ పనిచేస్తున్నాయి దేశవ్యాప్తంగా. దీని మీద మరొక వీడియో చేస్తాను. ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.